హైదరాబాద్లో 12 సంఘాలు పెట్టాం మేడం. జస్ట్ లాస్ట్ వీకే మొదలు పెట్టాం. హైదరాబాద్లో పాపులేషన్ ఎక్కువ ఉంది మాకు. 40 మంది టేబుల్ అయిపోయారు. అందులో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ చేసి, వాక్చాతుర్యం ఉన్న వాళ్ళని ట్రైనింగ్ ఆఫీసర్ చేసి, నెట్వర్కింగ్ బాగా తెలిసిన వాళ్ళని గ్రోత్ ఆఫీసర్లను చేశాం. వీళ్ళు ఎవరు చదువుకున్న వాళ్ళు కాదు మేడం, పెద్ద పెద్ద డిగ్రీలు వేసేసుకుని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లు ఏం కాదు. వీళ్ళు ఒకప్పుడు హౌస్ వైఫ్స్. ఎవరికి పట్టాభిషేకం చేయాలి మనం? వాళ్ళని కదా మేడం కూర్చోపెట్టాలి. నువ్వు ధైర్యంగా బయటకు వచ్చావు కదా, నేను ఏదో ఒకటి చేస్తానని. అందుకని చెప్పి 3 వారాలు ఆన్లైన్లోనే కలవండి మీ టేబుల్. 1 వారం మాత్రం బయటకు రండి. డిజిటల్ మహిళా బజార్ పెట్టండి. ఆ బజార్లో నీ స్టాల్ అంతా పెట్టుకో. 50 మంది ఉంటారు, 40 మంది ఉంటారు. ఒక్కొక్కళ్ళు 10 మందిని పిలుచుకోండి. కరెక్ట్. 500 మంది 1000 మంది వస్తారు. నీకు ఆ ఒక్కరోజు బిజినెస్ చాలదా వారంలో? అంటే ఈ మార్కెటింగ్ ఇది ట్రెండ్ మారిపోయింది కదా మేడం. మనం దానికి తగ్గట్టు అడాప్ట్ అవ్వాలి. ఇంకా నా వాట్సాప్ స్టేటస్లోనే పెట్టుకుంటానంటే ఎవడొస్తాడు నీ క్లయింట్స్? ఓ పక్కనేమో ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్స్ అదరగొట్టేస్తున్నారు. ఎంత ఎక్స్ట్రీమ్ డెత్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నారు మేడం ఒక రీల్ కోసం. అదే కదా, అంత ఫేక్ అయినా కూడా చేసేస్తున్నారు కదా. ఎలా కంపీట్ అవుతారు? అందుకు ఇప్పుడు #డిజిటల్ మహిళ ఉంటే వాళ్ళకి ట్రస్ట్ మేడం. వాళ్ళ దగ్గరే ప్రోడక్ట్ కొనుక్కుంటున్నారు. ఈ బ్రాండ్ని అలాగే ఇంప్రూవ్ చేస్తున్నాం మేడం. నువ్వెవరు ఇన్ఫ్లుయెన్సర్స్ అక్కర్లేదు, నీకు నువ్వే బ్రాండింగ్. అంతే ఎవరికి వాళ్ళే బ్రాండ్. అది కూడా నేనే కంటెంట్ ఇస్తున్నాను మేడం. ఇప్పుడు మార్కెట్లో ఈ కంటెంట్ బాగా వెళ్తుంది. నువ్వు జస్ట్ నేను బ్లాంక్ పెట్టిన దగ్గర నీ పేరు, నీ ప్రోడక్ట్ పేరు, నీ సర్వీస్ పేరు పెట్టుకో చాలు. రైట్. ఆయన కంటెంట్ కూడా ఇస్తున్నాను మేడం. లేడీస్ అందరికి ఇదే భయం మేడం. ఒకవేళ నేను మాట్లాడతాను, అందులో ఏదో తప్పులు ఉండి ఎవరో మళ్ళీ కమెంట్ చేస్తారు నన్ను అన్న భయం. నీకు ఆ భయం ఉందా? నేనే ఇస్తాను 30 రోజుల స్ట్రాటజీ. రోజు మధ్యాహ్నం 2ంటికి సెషన్ అటెండ్ అవ్వు. ఈ రోజు ఇది ఛాలెంజ్ అని చెప్పేస్తాను. నువ్వు నా సెషన్ క్లోజ్ అయిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ చెప్పినట్టు చేసా. ఇంకా నీకు భయం ఎందుకు? తప్పులేం జరగవు కదా మేడం. అలా ప్రతి దాంట్లో కూడా హ్యాండ్ హోల్డింగ్ ఇస్తున్నాను. రైట్. ప్రస్తుతానికి మీ దగ్గర వర్క్ చేసే విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొడక్ట్స్ ఏమున్నాయండి? జస్ట్ అందాజ్గా 50 కేటగిరీలు ఉన్నాయి మేడం. అయ్యి బాబాయ్. ఫస్ట్ థింగ్ లేడీస్ ఫుడ్ దాంట్లో కూడా మేడం మిల్లెట్ లడ్డూస్, డ్రై ఫ్రూట్ లడ్డూస్. ఒక ఆమె ఏబీసీ మాల్ట్ అని ఒకటి తయారు చేసింది మేడం. ఫస్ట్లో 1 ప్యాకెట్ 2 ప్యాకెట్లు వెళ్ళేవి. ఇప్పుడు చిన్న మిషనరీ కొనుక్కుంది మేడం. సేలు గ్రో అయిపోయి మాల్ట్ పౌడర్స్ మేడం, ప్రోటీన్ పౌడర్స్, తర్వాత పికిల్స్లోనే వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, తర్వాత క్యాలరీ కాన్షియస్ పౌడర్స్, వాటి యొక్క మిక్సెస్, 20 పొడులు. ఆవిడ పేరు కూడాను కృష్ణా జిల్లా 20 పొడులు. 20 పొడులు, రకరకాల పొడులు మేడం. అలాగే ఆర్గానిక్ ప్రొడక్ట్స్లో కూడా మళ్ళీ ఈ కేటగిరీలోనే ఆర్గానిక్, నాన్ ఆర్గానిక్. తర్వాత బ్యూటీ ప్రొడక్ట్స్ మేడం, స్కిన్ కేర్, హెర్బల్ క్రీమ్స్, లోషన్స్, హెయిర్ షాంపూస్, సోప్స్, అలా స్కిన్ కేర్. మళ్ళీ స్కిన్ కేర్లో కెమికల్, నాన్ కెమికల్, న్యాచురల్ ప్రొడక్ట్స్ అలా మేడం. తర్వాత కోచింగ్ ఇండస్ట్రీలో రిలేషన్షిప్ కోచెస్. మన ఎక్కడైనా కూడా మేడం కౌన్సిలర్కి సర్టిఫికేట్ కావాలి, సైకాలజీ చేసి ఉండాలి. కానీ కోచెస్ దే డోంట్ నీడ్ సర్టిఫికేట్స్, దే నీడ్ ప్రాపర్ స్పీకింగ్ స్కిల్స్ అండ్ కంటెంట్. అది కూడా నేనే కోర్స్ ఇస్తున్నాను మేడం. అది ఎలా నేర్చుకోవాలో. రిలేషన్షిప్ కోచ్, టీనేజ్ కోచెస్, బిహేవియరల్ కోచెస్, పేరెంటింగ్ కోచెస్, అలా కోచింగ్లోనే 20 కేటగిరీస్ ఉన్నాయి మేడం. మళ్ళీ నువ్వు ఎందులో కోచ్ అవ్వాలన్నా కూడా బీయింగ్ అన్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ అండ్ సైకాలజిస్ట్, నేను ఇంటర్నేషనల్ కోచ్ మేడం. ఐ కెన్ సైన్ అండ్ గివ్ సర్టిఫికేషన్. అండ్ మై కంపెనీ ఈజ్ ISO సర్టిఫైడ్, UAF సర్టిఫైడ్, MSME మేడం. అంత ట్రస్టెడ్గా ఉంది కాబట్టి నేనే ఇస్తాను మేడం. తర్వాత కోచ్ కేటగిరీ శారీస్, హ్యాండ్లూమ్ శారీస్, కాటన్ శారీస్, అలా మళ్ళీ డివిజన్ చేసేసాం మేడం. కిడ్స్ వేరు, ఫ్రాక్స్, రీసెల్లింగ్స్, నైటీస్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మేడం. మన దగ్గరకు వచ్చాక సేల్ ఎక్కువయ్యి. మళ్ళీ నైటీస్లోనే ఫీడింగ్ ఒక కేటగిరీ, ప్లెయిన్ కేటగిరీ ఇంకొకటి, ఫ్రాక్ నైటీస్ ఒక కేటగిరీ. అంటే ఒకరికొకరు రిపీట్ అవ్వకుండా మళ్ళీ అలా ఒక్కొక్క టేబుల్కి 40-50 కేటగిరీస్ లిస్ట్ అవుట్ చేసాం మేడం. తర్వాత ఈ ఆన్లైన్లో 1 గ్రామ్ జ్యువెలరీ, ఫ్యాషన్ జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ, ఇమిటేషన్ జ్యువెలరీస్ అన్నీ మేడం. ఇదొక కేటగిరీ మేడం. నేను ఇలా మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఒక 40-50 కేటగిరీలు పైన. ఆర్ట్లో మేడం లిప్ ఆన్ ఆర్ట్, మ్యాక్రోమి, రెజిన్ ఆర్ట్, ఇలా ఆర్ట్స్లో మేడం. మళ్ళీ తర్వాత స్పిరిచువల్గా ఉన్నవాళ్ళు ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, అలాగే మనకి మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ఇందులో ఉన్నవాళ్ళు, అలాగే మనకి
భగవద్గీత శ్లోకాస్ చెప్పేవాళ్ళు, తెలుగు ఎన్ఆర్ఐ శ్లోక ట్యూటర్స్, ట్యూషన్స్ కేటగిరీసే ఒక 10-12 విభాగాలు ఉన్నాయి మేడం. ఒలింపియాడ్, ఐఐటి, ఎన్ఐటి. ఎందుకు రాదు నీకు? అదే కదా. నీకు ఏం వచ్చో చిన్న చెప్పు, నేను ఏం చేయాలో నేను చెప్తా అంటే ఉన్నాయి మేడం, సోర్సులు ఉన్నాయి. తర్వాత డిజిటల్ మహిళలో నీష్ క్లారిటీ అని ఒక వారం జరుగుతుంది మేడం ప్రతి నెల. ఆ వారం ఉమెన్కి లైఫ్ చేంజింగ్. వాళ్ళు అప్పుడు చెప్తారు మేడం మళ్ళీ పుట్టామని. ఎందుకంటే నేను ఏం నమ్ముతానంటే మేడం, ప్రతి మనిషి 2 సార్లు పుడతాడు, 2 సార్లు చస్తాడు మళ్ళీ. ఫస్ట్ టైము అమ్మ గర్భంలో నుంచి పుట్టినప్పుడు, రెండోసారి ఎందుకు పుట్టామో తెలుసుకున్నప్పుడు, నీష్ క్లారిటీలో ఎందుకు పుట్టామో తెలుస్తుంది. 2 సార్లు ఎప్పుడు చచ్చిపోతామంటే తులసి నీళ్ళు పోసేసినప్పుడు ఒకసారి చచ్చిపోతాం, రెండోసారి చివరిగా మన గురించి మాట్లాడుకోవడం ఆగిపోతుంది చూడండి. మరి నార్మల్గా తిని పడుకున్నాం అనుకోండి, కనీసం ముదుమనోడైనా మన గురించి మాట్లాడుకుంటాడు. అవును కదా. ఏదో ఒకటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే, మీ అమ్మమ్మ అలా చేసిందిరా, మీ నానమ్మ ఆ ప్రోడక్ట్ని అలా చేసిందిరా అని చెప్పుకుంటారు కదా. నీష్ క్లారిటీలో స్ట్రెంగ్స్ వీక్నెస్ ఐడెంటిఫై చేసి, నీ స్ట్రెంగ్త్కి అసలు మార్కెట్ డిమాండ్ ఉందా లేదా చూసుకుని, చాలామంది ఆడవాళ్ళు అల్లికలు, కుట్టుకలు, టైలరింగ్ అవి చేసేసి అవే ప్రాక్టికల్ స్కిల్స్ అనుకుంటారు మేడం. యాక్చువల్గా ప్రాక్టికల్ స్కిల్స్ ఏంటంటే, నీ స్కిల్ మీద నువ్వు రూపాయి సంపాదిస్తేనే అది ప్రాక్టికల్ స్కిల్. నువ్వు సరదాగా ఇంట్లో చుట్టాల కోసం చేసేవేమి ప్రాక్టికల్ స్కిల్స్ కాదు. ఎవ్రీ రూపీ యూ ఎర్న్ ఈజ్ ఎ సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్. కాబట్టి మళ్ళీ నీష్ క్లారిటీలో 5 days మేడం. అది మళ్ళీ నేను ఏమైనా తప్పు చెప్పొచ్చు కదా, హ్యూమన్ ఎర్రర్ కూడా ఉండొచ్చు కదా నాకు. అందుకని ChatGPTకి ఒక ప్రాంప్ట్ తయారు చేసి, మళ్ళీ నేను ఇచ్చిన ఇన్పుట్స్ అన్ని వాళ్ళతోనే ChatGPT నేర్పించి అందులో పెట్టించి, అందులో 4 ఆప్షన్లు తెప్పించి, ఇప్పుడు చెప్పండి ఈ 3 మీకు ఏది సూట్ అవుద్ది అనుకుంటారు. ఇండియాలో ఏ కోచ్ లైవ్లో అలా మాట్లాడి సెటిల్ చేయరు మేడం ఇష్యూ. రికార్డింగ్ ఇస్తారు, లాస్ట్లో 5 minutes ఇంటరాక్ట్ అవుతారు, వెళ్ళిపోతారు. కానీ మనం ప్రతి డిజిటల్ మహిళతో మాట్లాడతాం. మాట్లాడినప్పుడేగా తెలుస్తుంది. అదే మాట్లాడకుండా ఏదో కోర్స్ వదిలేస్తే ఎలా తెలుస్తుంది? అందుకని అది 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా ఒక రోజు పట్టిన క్లారిటీ వచ్చాకనే నువ్వు నెక్స్ట్ స్టెప్కి వెళ్తావు. అప్పటి వరకు నేను నీకు సోషల్ మీడియాలోకి ఎంటర్ అవ్వనివ్వను. వెళ్ళాలి తినేస్తావు ఏంటి, ఆడ బుర్రలు తినేస్తావు ఏంటి, నువ్వేం చేస్తావో చెప్పు, ముందు నీ ప్రోడక్ట్ ఏంటో చెప్పు, నీ బిజినెస్ ఏంటో చెప్పు. ఏమీ రాదంటావా, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకో, సోషల్ మీడియా నేర్చుకో. నీకు పోస్టులు పెట్టడం వచ్చిగా. ఎవరో బిజీ ప్రొఫెషనల్ ఉంటారు, సార్ మొత్తం ఇదంతా నేను పెట్టుకుంటాను సార్ పోస్టులను, క్యాన్వా నేర్చుకుని వెళ్ళిపో ఆయన దగ్గర, ఆన్లైన్లో చేసుకో. వర్చువల్ అసిస్టెంట్ అని ఒక కొత్త కేటగిరీ ఉంది మేడం. వర్చువల్ అసిస్టెంట్లో ఏం లేదు మేడం, ఇప్పుడు మీకు ఒక ఆఫీస్ ఉంది, ఈ ఆఫీస్కో మీరు రికార్డు చేయాలి సాఫ్ట్ కాపీ మీద, అది ఆవిడ చేస్తుంది అంతే. అలా ఏదో ఒకటి నేర్చుకుని మళ్ళీ మొదలుపెట్టు. ఇప్పటికైనా పోయింది ఏమీ లేదు, మళ్ళీ పలక బలపం పట్టుకో అనేది మళ్ళీ నేర్పిస్తాం మేడం. సో నైస్. అంటే ఇప్పుడు మీకు ఏదైనా ఒక గ్రూప్ ఏదైనా ఉందా అండి? ఎవరైనా అందులో మీ దగ్గర జాయిన్ అవ్వాలి లేదా మీ దగ్గర ఒక అడ్వైస్ తీసుకోవాలంటే? అంటే మనం ఒక లింక్ ఇస్తాం మేడం, ఆ లింక్లో క్లిక్ చేస్తే నాది ఫస్ట్ వెబినార్ అటెండ్ అవుతారు మేడం. 99 రూపాయలు మేడం వెబినార్ అది. ఓకే. ఆ 99 రూపాయలు కూడా ఎందుకు పెట్టానంటే మేడం, నేను అందులో క్యాన్వా కోర్స్ ఫ్రీగా ఇచ్చేస్తాను. నువ్వు నా దగ్గర జాయిన్ అవ్వకపో, నువ్వు 99 రూపాయలు కట్టడం వల్ల నా కమ్యూనిటీలో మెంబర్ అవుతావు. ఒక క్యాన్వా కోర్స్ నీకు 2000 రూపాయల కోర్స్ నేను ఫ్రీగా ఇస్తున్నాను. అయితే కమ్యూనిటీలో మెంబర్ ఎందుకు అవ్వమని చెప్తానంటే మేడం, అందులో సక్సెస్ అవుతున్న పీపుల్ వాళ్ళకి హెల్ప్ కావాల్సి వచ్చి వాంటెడ్ పోస్టులు పెడతారు, ఆపర్చునిటీ ఇస్తారు. నువ్వు నా దగ్గర నేర్చుకోకపోయినా పర్వాలేదు, కానీ ఎవరో ఒకళ్ళు నీకు ఆపర్చునిటీ ఇస్తారు, ఆ గ్రూప్లో ఉండు అని చెప్తాం. తర్వాత ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తాం. నెలకి 2 సార్లు నేను ఫ్రీ సెషన్స్ తీసుకుంటాను. సరే నీ దగ్గర డబ్బులు లేవంటున్నావు, వద్దంటున్నావు, నీ ఇష్టం అది. కాకపోతే ఫ్రీ సెషన్స్ అన్న అటెండ్ అవ్వు, నువ్వు మారేదో విధంగా. అది ఫస్ట్ స్టెప్ మేడం. అందులో వెబినార్లో క్లియర్గా ప్రోగ్రామ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం నేను వాళ్ళని మోటివేట్ చేస్తాను, ఇలా చేసుకోవాలి ఇది అని చెప్పి. ఆ ప్రోగ్రాంలో నువ్వు నాకు 3 నెలలు ట్రావెల్ చేయాలని అనుకుంటే, 3 నెలల్లో నీకు ఒక క్లారిటీ వచ్చి డిజిటల్ స్కిల్స్ నేర్చుకుని సోషల్ మీడియాలో ఎస్టాబ్లిష్ అవ్వాలని అనుకుంటే సిల్వర్ ప్యాకేజ్ మేడం. లేదు 1 సంవత్సరం పొడుగునా నేర్చుకుంటా, నా బుర్ర కొంచెం తుప్పు పట్టింది, నేను ఎక్కడో డీప్ డౌన్ స్ట్రక్ అయిపోయాను, 3 నెలల్లో నాలో ఏం మార్పులు రావు అంటే, సంవత్సరం పొడుగున ఒక ప్రోగ్రామ్ ఉంది మేడం, డిజిటల్ మహిళా గోల్డ్. అది ఇంక ఇప్పుడు ఇవ్వట్లేదు మేడం. 470 మంది ఒకేసారి రిజిస్టర్ చేసేసుకున్నారు దానికి. మాకు అది కొంచెం బర్డెన్ అయ్యి, అందువల్ల ఇంకా గోల్డ్ ఇవ్వట్లేదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, నెలకి 3 లక్షల సంపాదన ఉంటేనే డైమండ్కి ఇస్తాం, లేకపోతే డైమండ్ కూడా ఎవరికి పడితే వాళ్ళకి సేల్ చెయ్యం మేడం. అక్కడ ఏంటంటే స్కేలింగ్, నువ్వు 20-30 అమ్మకు ఒకసారి 100 అమ్ము, 100-200 అమ్మకు ఒకసారి 1000 అమ్ము, అది స్కేలింగ్ మేడం. కాబట్టి ఒక సిల్వర్ ప్రోగ్రామ్ తీసుకుంటే చాలు, అందరికీ ఒక ఐడియా, ఒక ముందర మైండ్ సెట్ వస్తుంది మేడం. కన్ఫామ్గా మైండ్ సెట్ మారుతుంది మేడం.
నా ఎనర్జీ ట్రాన్స్ఫరెన్స్ జరుగుతుంది వాళ్ళకి, కరెక్ట్ కరెక్ట్. చాలా నాలెడ్జ్ వస్తుంది వాళ్ళకి. డిజిటల్ స్కిల్స్ అన్నీ నేర్చుకుంటారు. 5 AI టూల్స్ మేడం, ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, సౌండ్ ఎడిటింగ్, చాట్ జీపీటీ, AI టూల్స్ అన్నీ నేర్పించేస్తాం. ఒక 30 రోజులు అసలు ఇన్స్టా లేనోళ్ళకి కూడా, ఫేస్బుక్ లేనోళ్ళకి, యూట్యూబ్ లేనోళ్ళకి క్రియేట్ చేయించి వాళ్ళతోనే మొత్తం డిజిటల్ స్కిల్స్ అన్నీ నేర్పిస్తాం. ఇవన్నీ మీరు నేర్చుకున్నారా? నేను చెప్పను మేడం, నేను ఓన్లీ మైండ్ సెట్. ఈ టెక్నికల్గా స్క్రీన్ షేర్ చేసి నేర్పించేదంతా AI కోచ్ ఉంటారు మేడం, కోచ్ చెప్తారు. ఎవరు చేయవలసిన పని వాళ్ళు చెయ్యాలి మేడం. కరెక్ట్ కరెక్ట్. అదే అందుకే కదా డౌట్ వచ్చింది. ఇంత సిస్టమ్ ఇంతగా హ్యాండిల్ చేసుకోగలుగుతున్నామంటే ఏ యూనిట్ ఆ యూనిట్ ఎక్స్పర్ట్ ఉన్నారు. నాకు మెయిన్ మైండ్ సెట్ కావాలి మేడం. నేర్చుకోవాలన్న ఉత్తేజం, ఉత్సాహం నీ దగ్గర ఉండాలే, కానీ నువ్వు ఎక్కడైనా నేర్చుకుంటావు. అందుకని ఫస్ట్ 1 month నేనే పాలిష్ చేసుకుంటాను. తర్వాత మండే నా క్లాసెస్ ఉంటాయి, థర్స్డే టెక్నాలజీ క్లాసెస్ ఉంటాయి. వారానికి 2 క్లాసెస్. మిగతా రోజుల్లో వాళ్ళు సెల్ఫ్ లెర్నింగ్లో కోర్సులు చేసుకుంటూ ఉంటారు. అలాగే అది అయిపోగానే చిన్న అవార్డు ఇస్తాం మేడం. ఛాలెంజ్ సబ్మిట్ చేయాలి మాకు. మీరు చెప్పినట్టు చేశాను, ఇదిగోండి నా రిజల్ట్ అన్న వాళ్ళకి డిజిటల్ మహిళా శక్తి అవార్డు. ఓహో. తర్వాత సంపాదన మొదలైపోతుంది మేడం. సోషల్ మీడియాలో బ్రాండింగ్ చేసుకోవడం సంపాదన మొదలవుతుంది. వాళ్ళకి అచీవర్ అవార్డు ఇస్తాం. అలా 6 monthsకి ఒకసారి ఈవెంట్ పెట్టి ఎంకరేజ్ చేస్తాం. ఫస్ట్ ఈవెంట్ మా కాతేరులో పెట్టుకున్నాను మేడం, నా ప్లేస్లో పెట్టుకున్నాను. అందరూ హైదరాబాద్లో, ఢిల్లీలో, అమెరికాలో వెళ్ళిపోతున్నారు కదా, అసలు మన దగ్గర టాలెంట్ ఉండాలి కానీ మన ఊర్లో మనమే చేసుకోవచ్చు. అంతే అంతే అంతే. ఇప్పుడు ఈ సిస్టమ్ అంతా కూడా రాజమండ్రి నుంచే మేడం, రాజమండ్రిలోనే పెట్టాను మేడం. ఇప్పుడు మనం కలవడం కోసం నేను ఇలా హైదరాబాద్ వచ్చాను తప్ప. మేము రాజమండ్రి వస్తే తప్పకుండా రావాలి మేడం. మీ గ్రూప్ మీ ప్లేస్ని మొత్తం అంతా మేము కవర్ చేస్తాం తప్పకుండా. ఫస్ట్ కాతేరులో పెట్టాను మేడం. అన్ని ఏరియాస్ నుంచి వచ్చారు మేడం. ఇప్పుడు హైదరాబాద్ ఓహో శుభం కన్వెన్షన్లో పెడుతున్నాను మేడం. అవునా? ఫ్రెండ్షిప్ డే, ఒక ఉమెన్స్ డే చేస్తాం, ఒక ఫ్రెండ్షిప్ డే చేస్తాం. ఆహా. ఎంపవర్మెంట్కి ఉమెన్స్ డే చేస్తాం మేడం. మీరే ఫ్రెండ్స్, మీరే కొత్త రిలేషన్షిప్స్, ఒకళ్ళ ఎదుగుదల కోసం ఒకళ్ళు సపోర్ట్ చేసుకోండి అని మైత్రి మహోత్సవం, ఫ్రెండ్షిప్ డే చేస్తాం. 2 ఈవెంట్స్ చేస్తాం. మై ప్లెజర్ రియల్లీ. విమెన్ ఎంపవర్మెంట్ కోసం, ఎంపవర్మెంట్ అనేది వర్డ్ చాలా సిల్లీ అయిపోయింది ఇప్పుడు. నిజానికి వాళ్ళకి కావాల్సిన శక్తి యుక్తులు కోసం అన్నా సరే డెఫినెట్గా వాళ్ళు సపోర్ట్ ఇవ్వండి. నన్ను కూడా 99 రూపాయలు కడతాను, మీ దాంట్లో నన్ను కూడా జాయిన్. వాళ్ళు మిమ్మల్ని కమ్యూనిటీలో పెట్టుకుంటాను, మా వాళ్ళకి ఇన్స్పిరేషన్ కదా మేడం. అబ్సల్యూట్. తర్వాత కొంతమంది డిజిటల్ మహిళాస్ మీ ఇంటర్వ్యూస్ చూసేవాళ్ళు మీకు విషెస్ కన్వే చేయమన్నారు. అయ్యో తప్పకుండా. బెంగళూరు మేడం శ్రీ చక్రఫణి గారు అని ఒకళ్ళు ఉంటారు. ఓకే. ఇలా రిలీజ్ అవ్వగానే ఫస్ట్ స్టేటస్ పెట్టేసుకుంటారు మేడం. నేను నిన్న లైవ్ క్లాస్లో అనౌన్స్ చేస్తే మేడంని అడిగానని చెప్పండి మేడం. సో నైస్ మేడం. శక్తి సంపద స్వేచ్ఛ అనండి ఒకసారి. శక్తి సంపద స్వేచ్ఛ. మీరు డిజిటల్ మహిళ ఇవాళ. ఎస్ ఎస్ ఐ ఆమ్. యా. థ్యాంక్ యూ మేడం. 99 రూపీస్ నేను కూడా కట్టి నేను కూడా జాయిన్ అవుతున్నాను మీ గ్రూప్లో.